Hello friends, welcome to my channel. Friends, APTET exams lo one of the most important and compulsory topic idi పంక్చుయేషన్ ఆర్ క్యాపిటలైజేషన్. దీంట్లో నుంచి ఖచ్చితంగా మీకు ఈ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు నేను మీకు ఒక 10 MCQs మీకు డిస్కస్ చేశాను ఇక్కడ ఎగ్జామ్ రిలేటెడ్ అది. సో అది 10 చూసుకొని మీరు కొద్దిగా ఓకేనా. సో మీకు కంపల్సరీ మీకు ఎగ్జామ్లో 1 or 2 మీకు దీంట్లో నుంచి కంపల్సరీ 1 or 2 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. 1000% చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా. సో జస్ట్ గో త్రూ ఇట్ ఎండ్ వరకు చూడండి ఓకేనా. సో అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తున్నారంటే మనం ఏం చేస్తామంటే వీడియోని చూసి అంటే లైక్స్ చూసి మనం ఆ వీడియోని మనం ఓపెన్ చేస్తాం. యాక్చువల్లీ అట్లా కాదు, కంటెంట్ బాగుంటుంది. సో యూ కెన్ వాచ్ అదర్ వీడియోస్ ఆల్సో ఎనీహౌ. సో ఇప్పుడు చూద్దాం, మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి. సో దీంట్లో ఏది కరెక్ట్ అని చూద్దాం. ఓకే, దీంట్లో ఆన్సర్ బి. ఎందుకు అంటే నేనేం చెప్పాను, నార్మల్గా ప్రతి ఏదైనా సెంటెన్స్ స్టార్టింగ్ ఉంటే అది ఫస్ట్ క్యాపిటల్ లెటర్తోనే ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్ చూద్దాం. స్మాల్ లెటర్తో ఉంది. సో ఇది అయితే కాదు, రాంగ్ ఆన్సర్ ఇది. అండ్ దట్ టు ది WH వర్డ్ క్వశ్చన్లో ఉంది. WH వేర్ అంటే ఎక్కడ అనేసి. సో అండ్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ కావాలా. సో ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. సో దిస్ ఈజ్ రాంగ్. థర్డ్ చూద్దాం, చూద్దాం. WH వర్డ్ అంటే క్యాపిటల్ లెటర్తో ఎండ్ స్టార్ట్ అయితే ఉంది, కానీ క్వశ్చన్ మార్క్తో ఎండ్ కావాలా. సో అందుకే ఇది కూడా రాంగ్. ఓకే, ఎందుకంటే ఇది ఒక క్వశ్చన్. సో క్వశ్చన్ అనేది క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ కావాలా, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది, అందుకే రాంగ్. ఇక్కడ ఇది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది, కానీ W వచ్చేసి మనకి స్మాల్ లెటర్లో ఉంది, అందుకే ఆన్సర్ వచ్చేసి మనకి బీనే. ఎందుకంటే ఇది క్యాపిటల్ లెటర్ స్టార్టింగ్తో క్యాపిటల్ లెటర్ ఉంది అండ్ ఎండింగ్ కూడా మనకి క్వశ్చన్ మార్క్తో ఉంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. విచ్ సెంటెన్స్, ఓకే అగైన్ చూద్దాం. సో కరెక్ట్లీ ఏది క్యాపిటలైజ్ ఉంది అనేసి. సో చూద్దాం, నేను మీకు చెప్పాను ఊరి పేరు కంట్రీ పేరు ఏదైనా వస్తే కంపల్సరీ అది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఓకే, ఏదైనా కంట్రీ పేరు, ఊరి పేరు, మనిషి పేరు అట్లా వస్తే కంపల్సరీ. ఫ్రెండ్స్ సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఓకే ఆల్రెడీ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. ఇవన్నీ నేను దానిలో సిలబస్ కవర్ చేశాను, అంటే క్యాపిటలైజేషన్ అండ్ ఇవన్నీ రూల్స్ దీనికన్నా ముందు వీడియోస్ చెక్ చేయండి, దాంట్లో ఇది డిస్కస్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో మనకి ఏముంది, సో మనుషుల పేరు కానీ ప్లేసెస్ పేరు ఏమైనా ఉంటే మనకి కంపల్సరీ మంత్స్ డేస్ అట్లా ఉంటే ఫస్ట్ లెటర్ కంపల్సరీ క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ ఉంది. సో కంపల్సరీ ఇండియా క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి ఐ. సో ఈ రెండు దానికి ఉంది, కానీ ఈ రెండు దాంట్లో కూడా ఫస్ట్ లెటర్ మనకి సెంటెన్స్ స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్లో సి దానికి ఉంది. సో సి ఇస్ ద ఆన్సర్, ఇది కాదు. ఓకేనా, అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో నచ్చితే లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, కంపల్సరీ లైక్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. సో ఫుల్ స్టాప్ అంటే ఫుల్ స్టాపే, కామా అంటే ఇది, క్వశ్చన్ మార్క్ అంటే ఇది, ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఇది. సో విచ్ ఈస్ ద వన్ అనేసి ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్. సో దీంట్లో ఏది అనేది క్వశ్చన్కి మనం యూస్ చేద్దాం. ఇది చాలా ఈజీ. సో ఆబ్వియస్లీ క్వశ్చన్కి మనం క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు చూద్దాం, ఇది బాగుంది. సో నేనేం చెప్పాను, ఎప్పుడన్నా కానీ ఓకే మల్టిపుల్ లిస్ట్ ఉంటే, ఐటమ్స్ ఉంటే ఓకే అది కామాతో సెపరేట్ ఉండాలి, అండ్ లాస్ట్ ఉన్న దాని బిఫోర్ కూడా ఎండ్ ఉండాలి. ఓకే, సో కంపల్సరీ ఎండ్ ఉండాలి, అండ్ దాని ముందు కూడా కామా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కామాస్ లేవ్. సో దిస్ ఈజ్ రాంగ్. ఇక్కడ కూడా కామా బనానా తర్వాత ఉంది. సో ఇది కూడా రాంగ్. ఇక్కడ కామా ఇక్కడ ఉంది, యాపిల్స్ తర్వాత ఉంది. ఓకే, బనానా ఆరెంజెస్ మధ్యలో లేదు. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఇది వచ్చేసి బి. ఎందుకంటే యాపిల్స్ తర్వాత కామా ఉంది, బనానాస్ తర్వాత కామా ఉంది, ఆరెంజెస్ తర్వాత కూడా కామా ఉంది, తర్వాత ఎండ్ ఉంది అండ్ గ్రేప్స్ ఉంది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. చాలామంది ఇట్లా అనుకుంటారు, సో ఇది కరెక్ట్ అనేసి. ఓకే, నో, కామా ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, కామా ఇక్కడ కూడా ఉండాలి. ఓకే, లిస్ట్ లాస్ట్ ఐటమ్ ఉంటుంది కదా, దానికి ముందు మనకి ఎండ్ ఉండాలి, అండ్ దాని బిఫోర్ కూడా ఖచ్చితంగా కామా ఉండాలి. నార్మల్గా మనకి ఏం అలవాటు ఉంది, ఎండ్ వస్తే దాని ముందర కామా ఉండదు అనేసి, కానీ దట్ ఈస్ రాంగ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ కూడా కంపల్సరీ కామా ఉండాలి. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో అపాస్ట్రఫీ, ఓకే ఏ దాంట్లో కరెక్ట్గా యూజ్ అయింది అనేసి అపాస్ట్రఫీ. ఓకే, అపాస్ట్రఫీ. సో చూడండి, ఓకే ఇదే కదా నార్మల్గా. సో ఇక్కడ ఎస్ తర్వాత ఉండదు. ఓకే, దట్ ఈస్ రాంగ్. సో ఇక్కడ ఏమన్నా నో. సో ఇట్స్ అంటే ఇది, దిస్ ఇస్ ద వన్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు చెప్పాను ఓకే ఇన్వర్టెడ్ కామర్స్. ఓకే, అది ఎండ్లో ఉండాల. సో ఎండ్లో ఏ దానికి ఉంది, 3 దానికి ఉన్నాయి. బై ద వే ఇప్పుడు చూద్దాం ఇది ఏముంది అనేసి. ఓకే, మై టీచర్ సెడ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. మై టీచర్ సెడ్, ఓకే ఇక్కడ కామా ఉండాలా. ఓకే, సెట్ తర్వాత కంపల్సరీ కామా ఉండాలి. ఓకే, ఇది చూస్తే ఇది కరెక్ట్లోనే ఉంది, కానీ ఇక్కడ కామా లేదు, అందుకే ఏ ఈజ్ రాంగ్ ఆన్సర్. బి చూద్దాం. సో మై టీచర్ సెడ్, కామా ఉంది ఇక్కడ, ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్. యా, ఇదే ఇంకా కరెక్ట్. ఓకే, సో బీనే కరెక్ట్. నా సి చూద్దాం, దీంట్లో ఏం మిస్టేక్ ఉంది. సో ఇక్కడ 2 మిస్టేక్స్ ఉన్నాయి. ఒకటి కామా మిస్ అయింది, ఇంకోటి వచ్చేసి ఇన్వర్టెడ్ కామర్స్ తర్వాత ఫుల్ స్టాప్ ఉంది. సో అది కూడా రాంగ్. ఇన్వర్టెడ్ కామర్స్ లాస్ట్లో ఉండాలి, ఫుల్ స్టాపే ఫస్ట్ రావాలా.
తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్ ఉండాలి, లైక్ దిస్ ఇట్లా ఉండాలి. ఓకే, కానీ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏం మిస్టేక్ ఉంది, ఫుల్ స్టాప్ పెట్టారు, ఇక్కడ కామా ఉండాలి. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో బీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నావి ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, 2025 టెట్వి, అవన్నీ చూడండి, ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ విల్ నెవర్ చేంజ్. ఓకేనా, అవన్నీ చూడండి మీరు. ఓకేనా, అవన్నీ మీకు కంపల్సరీ మీకు అర్థమవుతుంది. ఫైన్. సో విచ్ వర్డ్ షుడ్ బిగిన్ విత్ క్యాపిటల్ లెటర్? సో క్యాపిటల్ లెటర్ ఏది, నేను మీకు చెప్పాను డే. ఓకే, సో పెన్సిల్, బుక్, స్కూల్. ఓకే, మండే. ఓకే, బి. ఎందుకంటే నేను మీకు చెప్పాను, ఎవరిదైనా మనిషి పేరు కానీ ఊరు పేరు కానీ, ఓకే, దెన్ ఇది మంత్స్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అట్లా ఉన్నా కూడా అది కూడా క్యాపిటల్ లెటర్లోనే ఉండాలా. సిమిలర్లీ డేస్ ఆఫ్ ఎ వీక్, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అట్లా ఏమైనా ఉన్నా కూడా మనకి అది కూడా క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మండే. సో దీంట్లో ఏది కరెక్ట్ అనేసి ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఏముంది ఇక్కడ. సో ఆబ్వియస్లీ వావ్ అనేది మనకి ఏమి ఎక్స్క్లమేషన్ మార్క్. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, బై ద వే ఇక్కడ స్టార్టింగ్ లెటర్లో డబ్ల్యూ ఉండాలా, చూడండి దీనికి లేదు. ఓకే, సో ఈ రెండు దాంట్లోనే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, అది కూడా ఇదే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ పైన దానికి స్మాల్ లెటర్తో స్టార్ట్ అయింది. సో బీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు దీంట్లో చూద్దాం ఏది కరెక్ట్ క్యాపిటలైజేషన్ చేశారనేసి. డిసెంబర్ ఈ రెండు డిసెంబర్లో డి క్యాపిటల్ లెటర్ ఉంది. మంత్స్ కదా, సో మంత్ పేరు కదా, సో క్యాపిటల్ లెటర్లోనే ఉండాలా. ఓకే, సో దీంట్లో ఏది కరెక్ట్ అని చూద్దాం మనం. ఓకేనా, సో డబ్ల్యూ క్యాపిటల్ లెటర్ ఉంది. ఓకే, సో ఆబ్వియస్లీ ఇది కూడా కరెక్ట్. ఇప్పుడు ఏం దీంట్లో ఉందంటే క్రిస్మస్. సో క్రిస్మస్ అనేది మనకి ఒక ఫెస్టివల్ పేరు. ఓకేనా, సో క్రిస్మస్ అనేది మనకి ఫెస్టివల్ పేరు, అందుకోసం మనకి అది కూడా మనకి కంపల్సరీ క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఎలా సార్? ఓకే, మనం స్మాల్ లెటర్లో పెడితే రాంగ్ అయిపోతుంది, ఎందుకంటే ఒక ఫెస్టివల్ నేమ్స్ కూడా మనకి క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫైన్. సో బీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ బీబీగానే ఉన్నాయి ఫ్రెండ్స్, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. సో ఫస్ట్ లెటర్ ఏ. సో ఈ రెండు క్యాపిటల్ లెటర్లోనే ఉంది. సో ఆన్సర్ ఈ రెండులోనే ఉండాలి. ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది, ఈ రెండు ఎండ్ అవుతుంది. ఓకే, నా నేను మీకు చెప్పాను ఇది కాదు, ఇది సి ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే సి ఆఫ్టర్ లంచ్, ఓకే, ఒక మనం ఇది ఇస్తున్నాం, ఒక బ్రేక్ ఇస్తున్నాం, చిన్న బ్రేక్ ఇస్తున్నాం. ఆఫ్టర్ లంచ్ వీ వెంట్ హోమ్. ఓకే, సో లంచ్ తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాం. వీ వెంట్ హోమ్ అనేది ఫాస్ట్గా చెప్తున్నాం, కానీ ఆఫ్టర్ లంచ్ ఇది కూడా చూడండి, లంచ్ తర్వాత దీని తర్వాత మనం కొద్దిగా పాజ్ అవుతున్నాం. ఓకే, సో పాజ్ కావాలంటే చిన్న పాజ్ అంటే ఏమి కామా. ఓకే, ఒక హాఫ్ సెకండ్ అట్లా పాజ్ అంటే మనం అట్లా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. హాఫ్ సెకండ్ అంతా మనం పాజ్ అయితే, పాజ్ అంటే ఏమి ఉంటున్నాం అక్కడ. ఓకే, సో ఆఫ్టర్ లంచ్, ఓకే చూడండి, అట్లీస్ట్ హాఫ్ సెకండ్ వెయిట్ చేస్తున్నాం అక్కడ, వీ వెంట్ హోమ్ అనేసి. సో అక్కడ ఎక్కడైనా ఉంటే మనకి ఏ దానికి కామా లేదు. సో ఇది ఉంది కానీ ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఏ ఉండాలా, కానీ సో ఇది రాంగ్ ఆప్షన్. ఇక్కడ దీనికి కామా ఉంది ప్లస్ క్యాపిటల్ లెటర్ కూడా ఉంది స్టార్టింగ్లో. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, సి. ఓకే, సో ఇక్కడ కింద లేదు, బట్ ఎనీ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. వెరీ ఈజీ ఫ్రెండ్స్, అండ్ ఇలాగానే ఉంటుంది మీకు. ఓకే, మీకు మార్క్స్ వచ్చినట్లేనే ఫ్రెండ్స్, మీకు 100% మీకు వచ్చినట్లేనే. ఓకే, జస్ట్ కొద్ది చూసుకోండి, దెన్ మీకు వచ్చినట్లేనే. ఓకేనా, ఫైన్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి, గ్రూప్స్లో ఉన్న దాంట్లో కూడా షేర్ చేయండి ఇది. ఓకే, చాలా మందికి ఇది హెల్ప్ అవుతుంది. ఫైన్ ఫ్రెండ్స్.